నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం బుద్ధా వెంకన్న గారు ఒక కాంట్రవర్సీగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఎన్టీఆర్ గారి మీద. టీడీపీ పార్టీకి ఎన్టీఆర్ గారికి ఎటువంటి సంబంధం లేదు, ఆయన ఎప్పుడూ దూరం పెట్టేశారు. పోలింగ్ అయిపోయిన వెంటనే జాతీయ అధ్యక్షుడిగా నారా లోకేష్ గారిని ప్రకటిస్తారు అని కొన్ని వార్తలు అయితే ఆయన నోటి ద్వారా మనం విన్నాము. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? బుద్ధా వెంకన్న గారు చెప్పిన దానిలో ఆయన సొంతంగా చెప్పటం జరిగింది. ఇంకా పార్టీ డెసిషన్ కాదు అది. సరే, ఆ విషయంగా మనం చూసినా ఆలోచించినా కూడా ఆయన ఒపీనియన్ ఆమోదయోగంగానే ఉంటుంది. ఎవరిది మేడం? బుద్ధా వెంకన్న గారిదా? బుద్ధా వెంకన్న గారిది. లోకేష్ గారికి అప్పచెప్పాలి అనటంలో తప్పేమీ లేదు కదా. ఎందుకంటే బాబు గారు రేపొద్దున గెలిచిన తర్వాత ఆయన పరిపాలన మీద బిజీగా ఉంటారు. సో పార్టీని చూసుకునే వాళ్ళు కూడా ఉండాలి, టైం అంత స్పెండ్ చేయలేరు. అంటే ఇప్పుడు రేపొద్దున రాష్ట్ర అభివృద్ధిలోకి ఎక్కువ భాగం టైం స్పెండ్ చేస్తే కానీ అవ్వదు. టైం స్పెండ్ చేయలేనప్పుడు అంటే క్యాడర్ కూడా కొంచెం నిరుత్సాహం అనేది వస్తుంది. సో అది రానివ్వకుండా ఉండాలంటే లోకేష్ గారు ప్రజల్లో ఆల్రెడీ ఉన్నారు. ఆయన పాదయాత్రలోనే మొత్తం ఏపీ మొత్తం కూడా తిరగటమే కానివ్వండి. సో ఒక అవగాహన ఉంది. ఆయన చాలా వరకు ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్ కూడా. సో ప్రతి నియోజకవర్గంలోన ఆయన ఇబ్బంది పెట్టడం జరిగింది. కానీ ఎక్కడా కూడా వెనకడుగేయకుండా ఆయన ముందుకు నడుచుకుంటూ రావటమే కానివ్వండి, ప్రజల్లో కూడా కేపబుల్ పర్సన్ అనిపించుకోగలిగారు. కార్యకర్తల్లోనే కానివ్వండి, నాయకులనే కానివ్వండి, ప్రజలను కూడా అట్రాక్ట్ చేయగలిగారు. సో ఈ యువగలం పాదయాత్రలోనే డిఫరెంట్ చేంజెస్ కూడా కనపడ్డాయి. అంటే అందరూ అనుకున్నది వేరు. సో ఆయన ఎంత హార్డ్ వర్కింగే కానివ్వండి, ఆయనలో ఉన్న మెచ్యూరిటీ కానివ్వండి, సిన్సియారిటీ కానివ్వండి, అవన్నీ ప్రజలకు అర్థమైంది. అంటే మీరు అనుకున్నట్టు ఏదో 4 గోళ్ల మధ్యలో ఉండి పరిపాలించే వరకు మినిస్టర్గా చేశారు అంటే పుట్టిందే గోల్డెన్ స్పూన్ కాబట్టి డౌన్ టు ఎర్త్ ఉన్న ప్రాబ్లమ్స్ తెలియవేమో, ఆయన అక్కడి వరకు ఉండలేడేమో. అంటే జనాల్లో తిరగటమే కానివ్వండి, ఎండలకి ఎండుతా కానివ్వండి, వర్షానికి తడుస్తా కానివ్వండి, అలా ఉండలేడేమో. కానీ అవన్నీ ఇక్కడ నిరూపణం అయిపోయినాయి కదా. ఆ పాదయాత్రలో అని తడవటమే కానివ్వండి, వర్షానికి తడుస్తూ పాదయాత్ర చేయటం కానీ, ఎండలే కానివ్వండి, అవన్నీ కూడా అంటే సౌకర్యం కూడా లేని చోటంతా కూడా తిరగటమే కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. అవన్నీ జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లోకి ఇలాంటి నాయకుడు కావాలి. సో కార్యకర్తలకి అంటే గతంలో కూడా ఆయన జీవిత బీమా కింద కానివ్వండి 2 లక్షలు అంటే సభ్యత్వం నమోదు చేసుకున్న వాళ్ళకి యాక్సిడెంట్స్ ఏదైనా అయినా కూడా వాళ్ళకు 2 లక్షలు జీవిత బీమా వచ్చేటట్టు అంటే ఇన్సూరెన్స్ కల్పించారు. సో అది నారా లోకేష్ గారు ప్రవేశపెట్టింది కార్యకర్తల కోసం. అంటే వాళ్ళ మెంబర్షిప్ ఇది తెలుగుదేశం మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు. ఇదన్నీ కూడా ఆయనకు ముందు నుంచి ఒక అవగాహన ఉంది. ఖచ్చితంగా ఆయన దీనిలో బాగుంటుంది అనేది అయితే ఎవరికైనా అనిపిస్తుంది. నెక్స్ట్ అంటే బాబు గారి తర్వాత లోకేష్ గారికి ఆ చరిష్మా ఉంది కాబట్టి అంటే ప్రజల్లో ఎక్కువ ఎన్టీఆర్ గారి చరిష్మా ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అలాంటి సొంత అంటే పెద్ద ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కాబట్టి డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్ కూడా దాంట్లో స్థానం ఉంటుంది అని బయట ప్రజలైతే వ్యక్తం అయితే చేస్తున్నారు. సో దానికి మీరే ఉంటారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన సినిమాలకి అంటే ఆయన కూడా చెప్పాడు, నా వయసు ఇప్పుడు నేను సినిమాలు చేసుకునే వయసు, సో నేను ఇప్పుడు సినిమాల మీదే దృష్టి పెట్టాలి అని చెప్పారు. అంటే రాబోయే రోజుల్లో కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎవరు చెప్పారు? బయట ప్రజలు అంటున్నారు కానీ ఆయన చెప్పలేదు కదా. ఆయన చెప్పినప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది, డిస్కషన్ అనేది ఉంటుంది. సో దాన్ని అప్పుడు ప్రజలు ఎంతమంది ఆమోదిస్తారనే దానికి అప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎక్కడా చెప్పలేదు, నేను రాజకీయాలకు వస్తాననే మాట ఇప్పుడు ఎక్కడా చెప్పలేదు, ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. ఆయన కామ్గా తన వర్క్ ఏదో తను చేసుకునేటప్పుడు సో ఇప్పుడు నువ్వు రాజకీయాలకి రావాలని తెలుగుదేశం కూడా అడగలేదు కదా. తెలుగుదేశం కేడర్లో ఉన్న వాళ్ళు ప్రజలు ఎవరైనా కూడా నాయకులైనా కూడా ఇప్పుడు నువ్వు వచ్చి తెలుగుదేశంకి పనిచేయాలనేది అనలేరు. ఆల్రెడీ అంటే మనవడు అంటే కూతురు సైడ్ అయినా కొడుకు సైడ్ అయినా మనవడే, ఆ బ్లడ్ రిలేషన్ ఉంటుంది, ఎక్కడికి పోదు. ఖచ్చితంగా అంటే ఎన్టీఆర్ గారు లాంటి వాక్చాతుర్యం లోకేష్ గారికి లేదంటున్నారు. ఎందుకు లేదు? చూసారుగా మొన్న అంతా గతంలో. ఇప్పుడు మనం యువగలం పాదయాత్రలో అప్పుడు చూసారు కదా. వాక్చాతుర్యం అనేది నందమూరి తారక రామారావు గారి బ్లడ్ ఆయనలో ఉన్న వాళ్ళకందరికీ కూడా వస్తుంది. అయినా మనవడే. ఆయనకేమో సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన ఇప్పుడు అప్పుడే వచ్చే పరిస్థితులు లేవు. సో ఆయన కూడా రాజకీయాల్లోకి వస్తాననే మాట ఇంతవరకు చెప్పట్లేదు ఎక్కడా కూడా. సో లోకేష్ అంటే తొక్కేస్తున్నారు అంటున్నారు.
తొక్కేసేదండి. ఇప్పుడు ఎవ్వరు ఎక్కడ ఎవరిని తొక్కలేరమ్మా. ఇది ప్రజాదరణ ఉండి వాళ్ళకి చేయాలని బయట వస్తే ఎవరు ఎవరిని తొక్కేది ఏమీ ఉండదు ఇక్కడ. ఉమ్. తొక్కటానికి ఇదేమైనా ఇదా? ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళు పైకొస్తారు. అలా అనుకుంటే ఈరోజు అంత పెద్ద హీరో ఎలా అయ్యారు జూనియర్ ఎన్టీఆర్ గారు? సో ఒక టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఆడియో రిలీజ్లకి వాటికి వెళ్ళినవి కూడా ఉన్నాయి. బాలకృష్ణ గారు కూడా వెళ్ళారు. అలాంటివి కూడా ఉన్నాయి. కానీ ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. హీరోగా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. సో తర్వాత ఎక్కడ ఎవరైనా కూడా ఒకళ్ళని అంటే పొలిటికల్ కానీ సినిమా ఫీల్డ్ కానీ ఒక నేమ్ వచ్చి చెప్పుకొని ఎంటర్ అయ్యే వరకే పనికొస్తుంది. సినిమా ఫీల్డ్ అయినా అంతే అంటారు, పొలిటికల్ అయినా అంతే. ఆ నేమ్ చెప్పుకొని అంటే ఇదిగో ఈ ఫ్యామిలీ నుంచి వచ్చాను, నందమూరి తారక రామారావు గారి మనవడిగా నేను వచ్చాను, ఎంటర్ అయ్యాను అని అంటే ఒక సినిమా ఉంటుందేమో. లైన్గా ఫ్లాప్లు వచ్చాయి అనుకోండి, వాళ్ళలో వర్త్ లేకపోయింది అనుకోండి, పక్కకి వెళ్ళిపోతారు. సో రాజకీయమైనా అంతే, అంటే ఇప్పుడు విషయం వరకే. తర్వాత వాళ్ళు నిలబెట్టుకోవాలి. అది ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు మంగళగిరిలో ఓడిపోయాడు కదా మేడం. మంగళగిరిలో ఓడిపోయారనంటే నువ్వు ఇక్కడ ఒక కంపారిజన్ తీసుకో. పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అని అంటారు. పులివెందల ఎవరిది చెప్పండి? వాళ్ళ తాత దగ్గర నుంచి ఆ నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని మనవడ వరకు ఫాలో అయ్యింది. ఈ నియోజకవర్గం ఎవరైనా కనిపెట్టుకొని చేశారా? అది ఎప్పుడు గతంలో కాంగ్రెస్కే ఉండేది. గతంలో కూడా అంటే ఆల్రెడీ ఒకసారి టీడీపీ గెలిచింది, ఒక్కసారి గెలిచింది. గతంలో కాంగ్రెస్సే ఉండేది. సో అలాంటి టఫ్ ప్లేస్లో ఎంచుకోవడం అనేది అది ఒక డేరింగ్ పర్సన్ చేసేది. ఒక కసితో పనిచేసి నేను గెలుస్తానని చెప్పే నాయకుడు. ఇప్పుడు ఆయన కుప్పంలో నిలబడితే గెలవడా? లోకేష్ గారు ఈజీగా గెలిచిపోతారు. ఇప్పుడు బాబు గారు వెళ్ళి నామినేషన్ కూడా వెళ్తుంది మళ్ళీ ఆ కుప్పంలో. అట్లా చోటే గెలిచిపోయారు. అట్లాంటి అంటే ఇవన్నీ మాటలు ఎలక్షన్ భయపడి పారిపోలేదు కదా. సరే ఒకసారి ఓడిపోయారా అన్నంత మాత్రమే ఆయన పక్కకి వెళ్ళిపోయి వేరే పార్టీలకు అంటే వేరే నియోజకవర్గాలకు వెళ్ళిపోయి ఆయన ఎక్కడ పని చేసుకోవట్లేదు కదా. అదే నియోజకవర్గంలో నిలబడటానికి ట్రై చేస్తారు. అదే నియోజకవర్గంలో గెలవాలి అనే కసితో పనిచేశారు. అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు ఇక్కడ చూడాల్సింది ఓడిపోయారు అనటం కాదు. సో కంపారిజన్ చూడండి. ఇప్పుడు జగన్ గారు ఎంచుకున్న నియోజకవర్గం ఏంటి, లోకేష్ గారు ఎంచుకున్న నియోజకవర్గం ఏంటి? తన సత్తా తను సాటుకోవాలి. నేను ఇండివిజువల్గా నేను పైకి రావాలి, నేను గెలవాలి. ఒకళ్ళు రెడీ చేసి పెట్టిన దానిలో కాదు, కష్టమైన దానిలో దిగి నేను గెలవాలనుకున్నాడు. ప్రూవ్ చేసుకుంటారు, రేపు పొద్దున్న గెలుస్తారు కూడా. అది నాయకుడికి ఉండాల్సిన లక్షణం. సో ఎవరో వండి పెట్టిన భోజనం తింటా కూర్చొని గెలవటం గొప్ప ఏం కాదు కదా. సో అది జగన్మోహన్ రెడ్డి చేసిన పని. అదే నేను అనేది. లీడర్గా ఒక చంద్రబాబు నాయుడు గారు సన్నగా అంటే అక్కడి వరకు జనానికి పరిచయం అవ్వచ్చేమో కానీ, అంటే ఇవన్నీ ఎలక్షన్ ముందు ఎందుకు చెప్పలేకపోయారు మేడం? ఎవరు ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఎన్టీఆర్ గారికి సంబంధం లేదు, మరలా జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ గారికి పదవి ఇస్తారు కౌంటింగ్ అయిపోయిన తర్వాత అని, ఇవన్నీ ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు? మరి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది మేడం? చంద్రబాబు గారు వెనకున్నాడు. ఇప్పుడు ఇది ప్రజలకు అవసరమా, పార్టీ క్యాడర్కి అవసరమా? ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది మేడం? ప్రజలకు అవసరమా, క్యాడర్కి అవసరమా? ఇది ఎవరికి అవసరం? ఇది క్యాడర్కి అవసరం, ప్రజలకి సంబంధం. అంటే ఇది అంతర్గత పార్టీ విషయం. సో అది అందరికీ అవసరం లేని విషయం. అది ఎవరు నార్మల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది మాట్లాడితే కార్యకర్తలు, నాయకులు, పార్టీల అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారి డెసిషన్ అంతే ఉంటుంది. కానీ దీన్ని అందరికీ ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి పార్టీలో నేను ఉంటాను అని అంటే పంపించిన మంది ఎవరూ లేరు. ఆయన ఇప్పుడు వచ్చే పరిస్థితి కాదు. ఆయన సినిమాలు చేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు వాళ్ళకి లేని బాధ ఎందుకు? అందరికి ఎవరు బుద్ధా వెంకన్న గారు చెప్పినా కూడా ఇక్కడ ఆయన ఏం తప్పుగా ఏం చెప్పలేదు. అక్కడ ఆయనకి ఇప్పుడు రానన్నప్పుడు ఇప్పుడు సంబంధం ఏంటి అన్నారు. ఇప్పుడు దాని గురించి ఆయనకి సంబంధం ఏంటి అని అన్నారు. అంటే సంబంధం ఏంటి అని అంటే రానన్న వ్యక్తి కదా. ఇప్పుడు వస్తానని మాట్లాడుంటే ఆ విషయం వేరుగా ఉండేది. రానన్నప్పుడు దానికి సంబంధం ఏంటి? ఇప్పుడు అంటే ఏదైతే లోకేష్ గారి పేరు వచ్చిందో అప్పుడు ఆ టాపిక్ తీసుకురావడం అనేది సమంజసం కాదు. దాని విషయం డిస్కషన్ వచ్చిందే కానీ దాన్ని ఇంత తిప్పి వేరువేరుగా ఆపాదించుతూ మాట్లాడటం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.